వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి గురించి వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఆ వ్యక్తి ఇండియన్ హీరో. ఎస్, ఒక రకంగా అతను చేసిన పనులన్నీ కూడా రాక్షసత్వంగా ఉన్న రాక్షసుల్లా కనిపించినా కానీ అతను మాత్రం మన భారతదేశానికి మాత్రం ఒక రాజు, ఒక విక్రమార్క, ఒక హీరో అని ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే అతను చేస్తున్న పనులు అటువంటివి. నేను ఎవరి గురించి చెప్తున్నానో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. కాషాయ రంగు బట్టలు ధరించాడు. ఎప్పుడు కూడా రాముని పూజిస్తాడు, శివుణ్ణి జపిస్తాడు అనుకుంటే పొరపాటే. అతని జోలికి వస్తే, దేశం జోలికి వస్తే, ప్రజల జోలికి వస్తే ఖచ్చితంగా కైలాసానికి పంపిస్తాడు. అతను ఎవరో కాదు, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. యోగి సినిమా ఇప్పటివరకు మీరు చూసే ఉంటారు. యోగిలో ప్రభాస్కి ఎంత ఎలివేషన్ ఇస్తారో ఉత్తరప్రదేశ్లో ప్రజలు అంతే ఎలివేషన్ ఇస్తారో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కి. సారీ, కేవలం ఉత్తరప్రదేశ్ కాదు, భారతదేశం మొత్తం కూడా. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే 2015 నుంచి 2025 వరకు అతను సీఎంగా ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్లో దాదాపు 15,000 ఎన్కౌంటర్లు జరిగాయి. 238 మంది ఎవరైతే ఉంటారో కీలక అగ్రనేతలు, ఈ క్రైమ్కి సంబంధించి, ఈ రౌడీజానికి సంబంధించి, ఈ దారుణాలకు పాల్పడుతున్న వారు, రేపులు కావచ్చు, మర్డర్స్ కావచ్చు, ఇతర వీళ్ళందరినీ కూడా అందరినీ స్పాట్లో ఎన్కౌంటర్ చేయించి లేపేశారు. సో ఈ వ్యక్తికి చాలామంది భయపడతారు. అలాగే చాలామంది కోరుకుంటారు ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ లాంటి వ్యక్తి భారతదేశానికి ఒక పిఎంగా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది అని చాలామంది చెప్తూ ఉంటారండి. ఇప్పటికే చాలా మీడియాలో కావచ్చు, చాలా వార్తాపత్రికల్లో కావచ్చు, నేను కూడా చూసా. ఇండియన్ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఒకవేళ బీజేపీ కనుక వస్తే ఖచ్చితంగా యోగి ఆదిత్యనాథే ఆ ప్లేస్ని రీప్లేస్ చేయగలుగుతారు. ఖచ్చితంగా యోగి ఆదిత్యనాథ్ ప్రైమ్ మినిస్టర్గా ఉండే అవకాశం ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. అండ్ చాలా మంది మద్దతు కూడా ఇస్తూ ఉన్నారు, ఎందుకంటే అతను హిందుత్వవాది. నిజానికి యోగి ఆదిత్యనాథ్ చిన్న వయసులోనే ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగారు. కేవలం అసెంబ్లీ నియోజకవర్గంలో కాదు, పార్లమెంట్ సభ్యుడిగా ఆయన వ్యవహరించారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 5 సార్లు. దాని తర్వాత 2017లో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ అనే ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అతను పోటీ చేసిన తర్వాత అతను గెలిచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతనే సీఎం. ఇప్పటికీ ఉత్తరప్రదేశ్లో ఇంత క్రైమ్స్ జరుగుతూ ఉన్నా, ఈ రీసెంట్గా జరిగిన హనీమూన్ సంఘటన కూడా అక్కడిదే. సో క్రైమ్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, దానికి పరిష్కారం కూడా అంతే త్వరగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ సీఎం యోగి ఆదిత్యనాథ్. అసలు యోగి ఆదిత్యనాథ్ 2017 to 2025 అసలు ఏం చేశాడు, ఎందుకు ఇతని గురించి ఇప్పుడు ఎంతలా మాట్లాడాల్సి వస్తుందనే దాని గురించి ఒకసారి క్లియర్గా నేను చెప్పేందుకు ప్రయత్నిస్తా. రీసెంట్గా యోగి ఆదిత్యనాథ్ గురించి యూపీ పోలీసులు కొన్ని విషయాలన్నీ కూడా బయటికి చెప్పే ప్రయత్నం చేశారు. అతను సీఎంగా ఉన్నప్పుడు దాదాపు 30,000 మంది ఖైదీలు, అదే ఎవరైతే క్రైమ్స్కి పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు. అలాగే 9,000 మందికి లెగ్ షూట్, అంటే ఒకవేళ పోలీసులకు దొరికి వాళ్ళు పారిపోతున్న ప్రయత్నం చేస్తే పోలీసులు వాళ్ళ లెగ్స్ పైన కాలుస్తారు. అలాంటి లెగ్ షూట్లు దాదాపు 9,000 మెంబర్స్కి జరిగాయి. అలాగే 238 మంది, నేను ఆల్రెడీ చెప్తున్నట్టు 238 మంది ఎవరైతే తీవ్రమైన మర్డర్స్ చేశారో వాళ్ళందరినీ కూడా అసలు మామూలు ఎన్కౌంటర్ కాదు. వాటి గురించి చెప్పుకుంటేనే భయం అనిపిస్తుంది. మీకు ఖాళీ ఉంటే ఒకసారి దాని గురించి చూసే ప్రయత్నం చేయండి. ఇప్పటికే చాలా మంది వాటి మీద వీడియోస్ కూడా చేశారు. అలాగే గడిచిన 8 నెలల్లో 14,973 ఆపరేషన్స్ చేశారు. ఇవన్నీ కూడా సక్సెస్ అయ్యాయి, ఎక్కడ కూడా ఆయన మిస్ అయింది లేదు, ప్రతిదీ కూడా. అలాగే రీసెంట్గా డీజీపీ రాజీవ్ కృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పుకొచ్చారు. ఉత్తరప్రదేశ్లోని మిరాట్ జోన్, ఆగ్రా జోన్ కావచ్చు, బరేలీ జోన్ కావచ్చు, వారణాసి కావచ్చు. ముఖ్యంగా వారణాసిలో 2029లో దాదాపు 1,983 మంది అరెస్ట్ అయ్యారు. అలాగే గజియాబాద్లో 1,133 మంది అరెస్ట్ అయ్యారు. మిరాట్ జోన్లో 7,969, ఆగ్రా జోన్లో 5,529, బరేట్ జోన్లో 4,383 మంది. ఏంటి వీళ్ళందరి గురించి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఫుడ్ పెట్టి మేపుతున్నారు అనుకుంటున్నారా? వీళ్ళందరూ పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళు, వీళ్ళందరినీ లేపేశారు, వీళ్ళందరూ చనిపోయారు.
ఇదంతా కూడా చనిపోయిన వాళ్ళ లిస్ట్. ఇప్పుడు నేను చదువుతున్నంతా కూడా చనిపోయిన వాళ్ళ లిస్ట్. ఇప్పుడు 9,000 మంది కొంతమంది లెగ్ షూట్ చేశారని చెప్తున్నాను కదా. అందులో కూడా కొంతమంది చనిపోయారు. వాళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్లో లేపేశారు. చేయడం, అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టడం, కిడ్నాపులు చేసి డబ్బులు గుంజే ప్రయత్నం చేయడం, ఇలాంటి వాళ్ళందరినీ కూడా సినిమాలో పోలీసులు బ్రిగేడ్ బాబు అని చెప్తారు చూసారా, మీరు ఆ సీన్ చూసే ఉంటారు. నేను చాలా సినిమాలో చూసాను. బహుశా ఇది చెప్పవచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, బట్ నేను చెప్తే ఎందుకంటే సినిమాలో చూసాను కాబట్టి. పోలీసులు ఖైదీని పరిగెట్టమంటారు, వెళ్ళిపో పారిపో అని చెప్పేసి అంటారు. పాప మా పిచ్చోడికి ఏంటంటే అమ్మాయిలు వదిలేశారు అని చెప్పేసి పారిపోయే ప్రయత్నం చేస్తారు. అంతే అలా పారిపోతూ ఉండగా వెనక్కి నుంచి స్లో మోషన్ లో ఒక గన్న తీస్తారు. అంతే కరెక్ట్గా షూట్ చేస్తారు. అది వెళ్ళి ఆ బుల్లెట్ వెళ్ళి ఆవిడ హెడ్ తగులుతుంది, అక్కడ చచ్చిపోతుంది. దాని తర్వాత పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసుల పైన మళ్ళీ దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్న అప్పుడు పోలీసులు జరిగిన కాల్పుల్లో అతను చనిపోయాడంటూ కూడా ఇలా సినిమాలో స్టోరీస్ అన్ని కూడా జరుగుతుంటాయి. కానీ ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఇవన్నీ కూడా జరుగుతాయి. నాకు తెలిసి బహుశా అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ సన్నివేశాలని ఇక్కడ పెట్టారని అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. అండ్ మీ కామెంట్ ఏంటి, మీరేం చెప్తారు అనే విషయాన్ని కూడా నాకు తెలియపరచండి. అండ్ మరీ ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్, ఇతని గురించి ఇంకా చాలా విషయాలు చెప్పాలి, ఎందుకంటే టైం సరిపోదు. ఇతను పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు రాజకీయ నాయకులుగా ఎదిగిన, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న పదవి, దాని గురించి చెప్పుకుంటే నిజానికి అస్సలు టైం సరిపోదు. ఎందుకంటే ఈ వ్యక్తి అసలు భారతదేశంలోనే చాలా అరుదైన వ్యక్తుల్లో ఇతను ఒక్కడు. నాకు తెలిసి ఇప్పటివరకు భారతదేశానికి సంబంధించి 5 ఉన్నారు. 5 ఎవరు మీరే చెప్పండి, నేను చెప్పను. ఎందుకంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే విషయం మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సో అందులో సెకండ్ ప్లేస్ లో యోగి ఆదిత్యనాథ్ అనే పర్సన్ ఉన్నాడు. మీకు విషయం తెలుసా, యోగి ఆదిత్యనాథ్ మీద ఒక సినిమా స్టోరీ కూడా తీయడానికి ప్లాన్ చేశారు. అజయ్ ది అన్టోల్డ్ స్టోరీ యోగి ఆదిత్యనాథ్. ఆగస్ట్ 1న ఇది రిలీజ్ కావాల్సింది. అండ్ దీన్ని రిలీజ్ డేట్స్ కూడా కొంచెం తారుమారు చేసే అవకాశం ఉంటుంది. అలాగే సెన్సార్ బోర్డ్ ఇంకా వీరికి రివ్యూ కూడా ఇవ్వలేదు, అంటే పర్మిషన్ కూడా ఇవ్వలేదు. మరి కొన్ని సీన్స్ ఎట్లా తీసారు ఏంటి అనేది కూడా చూడాలి. సో దానికి కూడా సెన్సార్ బోర్డు కొంచెం లేట్ చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అండ్ రిలీజ్ డేట్ కూడా దగ్గరలో పడుతుంది. అలాగే సినిమాకి సంబంధించిన ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ టీం అంతా కూడా వాళ్ళు ఆల్రెడీ బాంబే హైకోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. వారు కూడా విచారణ జరిపి కోర్టుకి ఆదేశాలు పంపించాలంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే నేను చిన్నగా చెప్తా, ఎక్కువగా చెప్పను. సో యోగి ఆదిత్యనాథ్ ఈయన జూన్ 5th డేట్లో జన్మించారు 1972లో. అలాగే 26 సంవత్సరాలు ఉన్నప్పుడే అతి చిన్న వయస్కుడైన పార్లమెంట్ మెంబర్గా ఆయన గెలుపొందారు. అలాగే యోగి ఆదిత్యనాథ్ యొక్క తండ్రి ఆనంద్ సింగ్ బీస్ట్, ఇతను ఒక ఫారెస్ట్ ఆఫీసర్ రేంజర్. అలాగే అసలు యోగి ఆదిత్యనాథ్ కి పేరు ఇది కాదు, అంటే అందరూ కూడా యోగి అని పిలుస్తారు, ఆదిత్య అని పిలుస్తారు, ఆదిత్యనాథ్ అని పిలుస్తూ ఉంటారు. నిజానికి ఆదిత్యనాథ్ అనేది అతని గురువు పేరు. సో అతని గురువు పేరు ఇతనిలో కలిసిందని చెప్పుకోవచ్చు. అసలు యోగి పేరు ఏంటంటే అజయ్ మోహన్ సింగ్ బీస్ట్, ఇతను అసలు పేరు. సో ఇప్పుడు అజయ్ ది అన్టోల్డ్ స్టోరీ యోగి అనే ఒక సినిమా తీస్తున్నారు. బహుశా ఈ స్టోరీలో ఖచ్చితంగా అజయ్ నుంచి యోగి ఆదిత్యనాథ్ గా ఎలా ఎదిగాడు, రాజకీయాల్లోకి ఎలా వచ్చాడు, అలాగే రామ మందిరం మసీద్ ఆ ఫైట్ చేస్తున్నప్పుడు ఇతని పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా మన సినిమాలో క్లియర్ గా చూడొచ్చు. సో గోరఖ్పూర్ నుంచి దాదాపు 5 times గెలిచాడు ఇతను. అలాగే నేను ఆల్రెడీ చెప్తున్నట్టు 1919లో రామ మందిర ఉద్యమంలో ఒక కీలక నాయకుడిగా కూడా ఎదిగాడు. అక్కడి నుంచి ఒక వ్యక్తి దగ్గర శిష్యరికం పొంది అక్కడి నుంచి సన్యాసం తీసుకుని, అంటే సన్యాసం అంటే ఒక హిందూ సన్యాసి ఆయన పెళ్లి చేసుకోరు ఇప్పటి వరకు కూడా. సో అలానే ఉన్నారు, ఇప్పటికీ అలానే ఉన్నారు, ఫైట్ చేస్తున్నారు. సో గైస్ మీరు చెప్పండి, ఇటువంటి వ్యక్తి గనక మన భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ అయితే పాకిస్తాన్ లాంటి ప్రజలకి ఖచ్చితంగా వెన్నులో వణుకు పుడుతుందని అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. సారీ, ప్రజలకు కాదు, ఉగ్రవాదులకి. ఖచ్చితంగా ఆ ఉగ్రవాదులు బోర్డర్ దాటి భారతదేశంలో అడుగు పెట్టాలంటే ఖచ్చితంగా ఒకసారి ఆలోచిస్తారు. ఇక్కడ తమ ఉంటున్న ప్రాంతంలోనే, తమ నివాసిస్తున్న ఇదిలోనే, ఆ ఉత్తరప్రదేశ్లోనే వాళ్ళు తప్పు చేశారని తెలిస్తే వాళ్ళకి ఇతనే మరణ శిక్ష రాస్తా ఉన్నాడు. అటువంటిది భారతదేశానికి ప్రమాదం అని తెలిస్తే ఊరుకుంటాడా? భారతదేశంలోకి వచ్చి భారతీయుల్ని చంపేందుకు ప్రయత్నిస్తే ఊరుకుంటాడా? ఖచ్చితంగా చీల్చి చెండాడతాడు. సో గైస్ మీరేమంటారు? ఈ వ్యక్తి గురించి మీరు చేసే కామెంట్ ఏంటి? నేను ఎక్కడైనా తప్పు చెప్పుకుంటే మీరు ఖచ్చితంగా కామెంట్లో నాకు తెలియపరచండి, నేను దాన్ని సరి చేసుకునేందుకు ప్రయత్నిస్తాను.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.